క్రైస్తవులందరికీ మరి సమాధుల స్థలం లేక మరి ఎంతో బాధపడుతుంటే మరి ఆ చిన్న చెరువులో ఇద్దరు చిన్నారి బాబులు ఇద్దరు చనిపోవటం జరిగింది. కాబట్టి ఆ స్థలంలో మరి ఎక్కడ పెట్టడానికి వీల్లేకపోతే ఆ గుంటుగూడెం పక్కన ఆ విలేజ్లో మరి ఆ స్థలం పక్కన పెడుతుంటే అక్కడ వాళ్ళు పెట్టనీయకపోతే మరి ఎంఆర్ఓ విజయ్ కుమార్ గారు మరి అప్పుడు వచ్చి చూసి క్రైస్తవులకి సమాధి స్థలం లేదని చెప్పేసి అప్పుడు వారు నిర్ణయించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నాడు అప్పుడు. ఆ టైంలో మరి ఇక్కడ మాదారంలో ఈ స్థలం వారు చూసి సర్వే చేసి మరి క్రైస్తవులందరికీ ఈ గట్కేశ్వర మండలం పాత మండలంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఇక్కడ స్థలం వారు చూపెట్టారు. ఈ స్థలాన్ని మేము మరి చక్కగా తయారు చేసుకున్నాక ఎక్కడెక్కడి నుంచో వరంగల్, హైదరాబాద్ ఎక్కడి నుంచో వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మరి ఇదొక్కటి క్రైస్తవులందరికీ సంబంధించింది కాబట్టి వీళ్ళు PCWGM అని వాళ్ళు సొంతంగా వాళ్ళు ఒక ఆర్గనైజర్ చేసుకొని ఈ GMPFలతో సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేసి ఎక్కడెక్కడనో చేసి వాళ్ళ ఇష్టానుసారంగా మరి ఈ సమాధుల స్థలాన్ని మరి సాఫ్ చేయటం, మట్టి దోలటం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మరి దీని గురించి అందరూ క్రైస్తవులందరూ ముందుకొచ్చి మరి ఒక కమిటీగా ఉండి ఈ బరియల్ గ్రౌండ్ కమిటీని ఆల్ చర్చెస్ ఆల్ క్రైస్తవులు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ముందుకు కొనసాగించాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. నేనే దీనికి నెంబరు, ఈ బరియల్ గ్రౌండ్కి నెంబర్ నేనే మరి ఉన్నా కాబట్టి అక్కడ మరి బరియల్ గ్రౌండ్కి షెడ్ కూడా నేనే వేయించిన. మరి నందం గణేష్ గారు మరి ఆయన స్పాన్సర్ చేశారు. మరి ఆ షెడ్ కూడా వేయించినాం. బోర్ వేయాలి, అక్కడ రూములు కట్టాలని చెప్పిన, గేటు కూడా దానికి ఎదురుగా చేయాలని చెప్తే వాళ్ళ ఇష్టానుసారంగా PCWGM అని గేటుకు కూడా పేర్లు రాసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని మానుకొని అంతా క్రైస్తవులంతా ఏకమై ఈ యొక్క బరియల్ గ్రౌండ్ది కమిటీ వేసుకోవాలని గట్కేశ్వర మండలం మొత్తం క్రైస్తవులంతా ఏకమయ్యి మరి ఈ యొక్క కమిటీ వేసుకోవాలని మరి మీ అందరికీ మేము తెలియజేస్తూ మీడియా వాళ్ళకి మీ అందరికీ మా శుభాభివందనం తెలియజేస్తున్నాం.